12 కోట్ల రూపాయలతో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ఆధీకరణ పనులు ప్రారంభోత్సవం. డాక్టర్లు దైవంతో సమానం. ప్రతి ఒక్కరికి ఓర్పు సహనంతో వైద్యం నిర్వహిస్తున్న డాక్టర్లందరికీ పాదాభివందనాలు అంటున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే అనంతరం ఆసుపత్రి నుంచి ఏ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని ఏర్పాటు చేసిన అన్ని వార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగస్తులకు సత్కరించి మెమెంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1999లో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి తక్కువ పడక ఉండేదని, చుట్టుపక్కల మండలాల నుంచే కాక పక్క నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది రోగులు ఈ ఆసుపత్రికి రావడంతో రోగులకు ఆసుపత్రికి చాలకపోవడంతో వెంటనే తమ ప్రభుత్వం నాడు నేడు పథకం కింద ఈ ఆసుపత్రిని ఎంపిక చేసి నాబార్డు కింద 12 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించి నేడు అన్ని సౌకర్యాలతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగిందని, ఈ ఆసుపత్రి నందు ఓపీ, అత్యవసర విభాగం, కాన్పుల వార్డు, చిన్నపిల్లల వార్డు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, సూపరింటెండెంట్ కార్యాలయాలు, ఫార్మసీ, ఎక్స్రే ల్యాబ్లు లాంటివి అన్ని వసతులతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని, ఇక చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే విధంగా ఇక్కడ డాక్టర్లు కార్యాచరణ చేపడతారని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన స్కిట్ కళాశాలలను జేఎన్టీయూ కాలేజీలో అనుబంధం చేసి స్కిట్ కళాశాల వైభవాన్ని తీసుకునిస్తారని తెలియజేశారు. 4.5 సంవత్సరాలుగా కానరాని తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు వాడవాడలా తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని, లోకల్ వ్యక్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి కావాలా, హైదరాబాద్ వాసి బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలా మీరే తెలుసుకోండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గుమ్మడి బాలకృష్ణయ్య, పడగల రాజు, భాస్కర్ ముదిరాజ్, చిట్టివేలు, జయగోపాల్, పివి చంద్ర, శివకుమార్ యాదవ్, పఠాన్ ఫదీర్, డాక్టర్ శంకర్, మణినాయుడు, చందమామల కోటయ్య, మునిరెడ్డి, యానాదయ్య, జయరామయ్య, పసుల కుమార్, సాగిరాబి, సునీత సింగ్, ప్రమీలమ్మ, శ్యామల, లక్ష్మి, పద్మ, ధనలక్ష్మి, మునిరత్నం, గరటారెడ్డి, బాబు, పునాటి రమణయ్య యాదవ్, పసల కృష్ణయ్య, మెహబూబ్ బాషా, మొగురాల గణేష్, బత్తిశెట్టి శంకర్, అట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏందప్ప హాస్పిటల్ పోవాలి వద్దునప్ప, ఎందుకు ఆడపోతే ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినారు ఆ ఉడకతాంతో భయపడేస్తాను, ఇంజక్షన్ వేసుకో ఉడకలు భయపడే ఆ ఇంజక్షన్ 10 మందికి వేసి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నాడు నేడు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, అందరూ కూడా సినిమాలు చూసేవాళ్ళం. కలర్ కృష్ణ గారు, నాకు ఇంకా జ్ఞాపకం, సింహ అనుకుంటా, ఓ దాని పైకి రాన్న అంబేద్కర్ కృష్ణ గారు పైకి రాను. కృష్ణ సినిమాకి నెల్లూరు పోయి 70 చూసాం. పెద్ద బాగు పడుతుందంట, కలర్ అంట బాగుంటుందంట అని చూసాం. ఎందుకని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ రావటం అందరం కూడా ఒక చిత్రంగా చూసాం. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక తెలుగుదేశంలో నాడు ఈరోజు నేడు. అది బ్లాక్ అండ్ వైట్ గవర్నమెంట్ పాలన, ఇది కలర్ఫుల్ జగనన్న పాలన చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. మీరే చూడండి హాస్పిటల్ ఎట్టుంది ఈరోజు, ఎంత అందంగా ఉండదు చూడండి. నిజంగా అమ్మాయికి మేకప్ వేసినట్టుంది, నిజంగా చూడండి అంత అందంగా ఈరోజు హాస్పిటల్ లోపల వస్తే కూర్చునేదాన్ని. ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడుతూ కొన్ని డెస్క్లు కూడా తెచ్చిదే, టేబుల్స్ కూడా తెచ్చాడు పెట్టండి. అదేవిధంగా ఇక్కడ ఒక షెడ్ కట్టండి. షెడ్ లోపల భోజనాలు కూడా ఇక్కడనే లోపల కాకుండా బయట వచ్చిన వాళ్ళు కూడా పెట్టాలని టెంపుల్ నుంచి ఇప్పుడు డైలీ 100 మందికి ఎవ్రీడే పంపిస్తున్నాం. ఇంకా కూడా ఎగస్ట్రా పంపించేదాన్ని పంపిస్తున్నాం. ఎందుకంటే పాపకి నుంచి నడుచుకుని పోయి బస్ స్టాండ్ పోవాలి, బస్ స్టాండ్ లో కూర్చోవాలి, ఆడ ఒక 50 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి, నిలబడుకోవాలి, పేషెంట్ ఉంటాడు, దమకలు పరిగెత్త రావాలి, ఆడ యాక్సిడెంట్ అవుతుంది. ఈ కార్యక్రమాలను కూడా
ఎందుకనే ఉద్దేశంతో మంచి భోజనం వస్తుంది. వస్తుంది రావటం లేదా? వస్తుందమ్మా? అందరూ తింటున్నారు లేదా? అదేవిధంగా ఇక్కడ దాదాపు 3200 రోగులకి ఆరోగ్యశ్రీ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరు ఇస్తారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటే కాదు, ఇంతకుముందు డాక్టర్లు అంటే ప్రైవేట్ డాక్టర్లు విలేజ్కి నీకు షుగరా టాబ్లెట్ ఇంటింటికి పిలిపించి ఈరోజు టెస్టులు చేపిస్తున్న ఏకైక నాయకుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అమెరికాలో కూడా లేదమ్మా, మీరందరూ వినాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఈ ప్రపంచంలో లేరంట. నువ్వెందుకు చేయలేదు నాయన? నువ్వెందుకు స్కూల్ బాగా చేయలేదు? నువ్వెందుకు పిల్లకాయలకి ట్యాబ్లు లేదు? ట్యాబ్ అంటే తెలుసు కదా, మీ కంప్యూటర్లో ట్యాబ్ లాగా చూసుకొని ఈరోజు మొబైల్ లాగా పిల్లకాయలు భవిష్యత్తులో అమెరికా పోవాలన్నా, రష్యా పోవాలన్నా, కంట్రీ పోవాలన్నా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ట్యాబులు ఇంపార్టెంట్. మసూద్ రెడ్డి ఫ్యామిలీలో లేకపోతే గోపాల్ కృష్ణ ఫ్యామిలీలో వీళ్ళకుంటాయి ట్యాబులు, కంప్యూటర్లు. పేదవాడితో ట్యాబులు, కంప్యూటర్లు లేవు. అవన్నీ కూడా తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళందరూ కూడా మంచి ఇంగ్లీష్ మీడియం ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే ఇదే ఫ్యామిలీస్ ఏమన్నారు, ఇంగ్లీష్ మీడియం అవసరమా? తెలుగులో అవును, ఇప్పుడు నేను తెలుగు మీడియం చదివిన, ఏ ట్యాక్ చేశాను, బిఏ చదివిన, నాకు ఇంగ్లీష్ కూడా రాదు. అదే మా అన్న ఇంగ్లీష్ మీడియం చదివిన డాక్టర్ అయినాడు, హాస్పిటల్ కట్టాడు. దాదాపు 100 కోట్లు పెట్టి ఈరోజు ఇంకొక హాస్పిటల్ కడుతున్నాడు మా అన్న. చదివే 2 డాక్టర్లు మా వదిన అన్న. మరి మేము ఎవరికి వచ్చినాం, ఖర్చు తప్పితే ఏమైనా ఉంది? బెంగళూరులో సంపాదించలేడు పెట్టాలి. చాలా మంది కూడా అంటా ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు నాయకులు, నేను ఓపెన్ గానే ఉంటా ఏది వచ్చినా కూడా. ఒక రోజుకి 800 మంది మా ఆఫీస్కి వస్తారు. వచ్చిన వాళ్ళు, అయ్యా మా ఇంట్లో మా పాపను చదివించు, అయ్యా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పెళ్లి చేసుకుని ఏమైనా సహాయం చేయి, అయ్యా మా బిడ్డకి ఈరోజు ఇక్కడి నుంచి బెంగళూరు పంపించాలంటే జాబ్ లేదు, ఏమైనా హెల్ప్ చేస్తావా? ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయి తలుపు తడుతున్నారంటే ఎమ్మెల్యే ఆఫీస్, ఎమ్మెల్యే ఇంటికి వస్తుంది. ఎంత రేపైనా ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది నా డోర్. ఎందుకంటే కనీసం దేవాలయం డోర్ అన్న మూసేస్తారేమో కానీ కాళాసులు ఎమ్మెల్యే ఇల్లు, ఎమ్మెల్యే ఆఫీస్ ఎక్కడ వచ్చినా కూడా జనాలు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. తెల్లాలేసి రాత్రి 10 దాకా ఆఫీస్ ఉంటుంది, 10 ఇంటికి వస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరెక్ట్గా నేను 12 గంటల పోయినా, నేను నా కూతురు అప్పుడే వచ్చి ఎక్కడ పోయినారు ఏం మాట్లాడుతుంటే ముచ్చేలు నుంచి ఎస్సీ పిల్లగాడు పాపం, ఇంకా గ్యాప్ ఉంది నాకు. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి నార్త్ ఇండియాలో ఊరేసుకొని చనిపోయాడు. ముచ్చేలూరు వచ్చారు, ఇక్కడ ముచ్చేలూరు వచ్చారు, చేయి పెరిగింది. అబ్బాయి పేరు ఏం పేరు? కిరణ్. ఆ రాత్రి వచ్చేకాడికి వాళ్ళకి అర్థం కాదు, వచ్చి కాలు పట్టుకుని ఏడసలు ఏమంటే మా అబ్బాయి చనిపోయినాడు, మాకు శవం వస్తే చాలు. ఆ టైంలో మన టెంపుల్కి వస్తారు నార్త్ ఇండియా నుంచి జడ్జిలు, ఐఏఎస్ అంతా, వాళ్ళకు ఫోన్ చేసి ఆ అబ్బాయి ఫ్లైట్ టికెట్ తెల్లారితో 6 గంటలు పెట్టి అక్కడ వెహికల్ పెట్టి అక్కడ మన తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే పోలీస్ వెహికల్ పెట్టి అక్కడ డెడ్ బాడీని తీసుకొని అక్కడి నుంచి ఫ్లైట్ లో తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి దాకా మసూదడి ఖర్చుతో ఇంటికాడ చేర్చాను. ఆ కుటుంబం కూడా ఈ రోజు వచ్చి, నేను ఎప్పుడున్నా కూడా మీ కుటుంబం చల్లగా ఉండాలి. 8 గంటలకు 12 గంటలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మళ్ళీ 10 లక్షల రూపాయల డబ్బులు కూడా కాలేజీలో ఇమ్మన్నా. లైలా కాలేజ్ అని చాలా పెద్ద కాలేజ్, అది టీవీలంతా వస్తుంది, లైలా కాలేజ్. అటువంటి కాలేజీలో చనిపోయారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. అదే గత నాయకులు ఉన్నారు, నేనున్నాను. ఈ 30 సంవత్సరాలు ఎందుకు శ్రీకాళహస్తిని డెవలప్ చేయలేదు? మీరు అనుకుంటారు డెవలప్మెంట్ అంటే ఏంటని. హాస్పిటల్ డెవలప్మెంట్, బాబు దగ్గర వెనక్కి ఏమో కొంచెం పాపేసి డెవలప్మెంట్. కరోనా టైంలో చాలా మంది చెప్పారు, కొంచెమే చెప్పారు. కరోనా టైం ఏదో పాపం మసూదుడు గుడ్లు ఇచ్చేసాడు, ఇంటికి కేజీ చికెన్ ఇచ్చినాడు, లేదా బాస్మతి రైస్ ఇచ్చాడు, లేదా కూరగాయలు ఇచ్చినాడు, లేదా ముస్లిమ్స్ కి ఆ రోజు ఫంక్షన్ ఉంటే ఇంటింటికి ఒక చీర ఇచ్చాడు. అవి కాదు, అవి ఇచ్చా 5.5 కోట్లు ఖర్చు పెట్టాను. దానికి నేను ఉన్నింది పెట్టాను ప్రజలతో. 2 సంవత్సరాలు మా ఆఫీసు అది ఒక హాస్పిటల్ లాగా, అన్నదానం అక్కడనే ఉండేది, అక్కడనే కూరగాయలు కదా అన్ని పంపించాం. కానీ నాకు ఆ రోజు ఇంకా గ్యాప్ ఉంది, కొన్ని 100 మంది తిరుపతిలో పోయి జాయిన్ అయినప్పుడు బిల్లులు లేక శవాలు ఆడ వదిలేసి
మా శవం తీసుకొచ్చేదానికి ఎందుకు తీసుకోవాలి, మనకి కరోనా వస్తుందని అక్కడ వదిలేసి వచ్చిన వాళ్ళు కనీసం బిల్లులు కట్టుకుంటే అక్కడనే 2 రోజులు కూర్చొని ఏడొస్తాను నాకు ఫోన్ చేసిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం. కొన్ని వందల కుటుంబాలకు బిల్లులు కట్టి తీసుకొని వచ్చానమ్మ. అవన్నీ బుక్కుల్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే నా కూడా వాసు చాలా మంది నా కూడా తిరుగుతూనే ఉన్నారు. చనిపోయారు, నా పక్కనే ఉన్నారు. నా ఇంట్లో మా భార్య ఒక ప్రెజర్, 2వ కరోనా నీకేమైతే ఏముంది, నాకేమైతే నా బిడ్డ ఉంది, నా బిడ్డకి ఏమైతే నా కొడుకున్నాడు అన్నారే కానీ నేను పోనని ముట్టుకోలేదు. ఖచ్చితంగా అన్ని ఇళ్ళకి తిరిగాను. అందులో నన్ను ఈ దేశంలో ప్రపంచం అంతా కూడా చూపించారు, బీబీసీలో కూడా చూపించారు. మసూదుని అరెస్ట్ చేయాలి, ఇతని వల్ల కరోనా వచ్చేసింది, కాలాసరికి ఇతను ర్యాలీ పెట్టినాడు, ఇతను అరెస్ట్ చేయాలని. నేను భయపడలా. సేవ చేసేవాడు ఎవడైనా తిడతానే ఉంటారు, అది సహజం. నువ్వు మంచి చెయ్యి, 10 మంది ఏమో చేస్తున్నారు, దాంట్లో ఏముందంటారు. కానీ ఆ ఫ్యామిలీ ఎందుకు హైదరాబాద్లో కూర్చుంది? 30 సంవత్సరాలు మీరు ఇచ్చారు కదా, 30 సంవత్సరాలు ఇది ఈ కాలాసుని ఏలిన ఆ ఫ్యామిలీ కనీసం వాళ్ళ ఊర్లో ఎస్సీ ఎస్టీలు గుడ్లు కూడా ఇవ్వలేదమ్మా. ఎస్సీ ఎస్టీలకి ఫుడ్ కూడా పెట్టాను, నేను కూడా పెట్టాను. మనం కూడా ఛాలెంజ్ చేశాం మేమైతే. లాస్ట్కి అదే కాకుండా ఆ ఊర్లో గుళ్ళు కూడా మూసే స్థితిలో ఉంటే చైర్మన్ గారు ₹1 కోటి ఇప్పించారు. ₹1 కోటి. ఈ 17వ తేదీ కుంభాభిషేకం మాకుండా ఒక పార్టీ ఎలక్షన్ అప్పుడే ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇంకొకటి చాలా మందికి తెలియదు, శ్రీకాళహస్తిలో శ్మశానం, వీళ్ళందరూ కాళహస్తిలో ఉన్నారు కదా, చనిపోతే ఎక్కడ పడుస్తారు? చేతులు ఎత్తండి. కాళహస్తి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరో చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. అంతే, కాళహస్తి నుంచి వచ్చిన వాళ్ళ టౌన్ ఊరు లేరా? మీరంతా కాళహస్తి కదా, ఎరపకాల వెనకాల టౌనే కదా, చేతులు ఎత్తిందాన్ని నిన్నేం అడగలే. చనిపోతే ఎక్కడ పడుస్తారు? ఏట్లో 6 అడుగులు దాగాలి. వాన వస్తే కొట్టుకొని పోతుంది. ఒక ఆయన పాపం యుద్ధం చేసి ధర్నాలు చేసి ఎప్పుడు 40 సంవత్సరాలు పోరాడుతున్నాడు. శ్మశానం, హిందువులకు శ్మశానం, హిందువులు శ్మశానం, హిందువులు శ్మశానం. అతను చనిపోయినాడు. నేను వచ్చినాక లేడీస్ అంతా 10,000 మంది వచ్చారు శ్మశానానికి. ఇటుకరా ఎత్తుకొని వచ్చారు. ఇటుకరా ఎత్తుకొని వచ్చి చేతులు పైకి ఎత్తండి. బాగానే తెచ్చారు అటు ఇటుకరాలు. ఓపెనింగ్ ఉంది 10వ తేదీ, మీరు అందరూ రావాలి. ఎందుకంటే మీ ఇచ్చిన ఇటుకరాయితో కూడా కట్టినాం. ఆ భగవంతుడు మనం చేసిన సేవలకి భగవంతుడు పైనున్న మీ తాతలు అవ్వలు చనిపోయి పైన వాళ్ళ దీవెన కావాలంటే ఓపెనింగ్ 10వ తేదీ ఉంది. 10వ 11వ డిసిషన్ తీసుకుంటున్నాం. వెహికల్ బుక్ చేస్తున్నాను. ఎవరు చనిపోయిన ఈ కాళహస్తిలో టౌన్ లో ఇప్పుడు ₹10,000 ఇస్తున్నా. ఈ 10,000 30 సంవత్సరాలు గోపారెడ్డి ఫ్యామిలీలా, ఈ 10,000 శ్రీకాళహస్తి చరిత్రలీలా, ఈ 10,000 ఈ రాష్ట్రంలో ఇలా, ఈ 10,000 ఈ ప్రపంచంలో ఏ ఎమ్మెల్యేలా ఒక మసూద్ రెడ్డి మాత్రమే ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తారు. ఏదైనా మీరు నెట్లో కొట్టి చూడండి, ఏ ఎమ్మెల్యే అయినా ₹10,000 చనిపోతే ఇస్తారు. 5 మంది చనిపోయినా, 10 మంది చచ్చిపోయినా, ఎవరైనా తెల్లారులేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తెల్లారేసి ఏం కోరుకుంటారంటే ఈరోజు చనిపోకూడదు అంట. ఎందుకు ₹10,000 మిగులుతుంది? చనిపోతే 10,000 ఖర్చు అవుతుంది, చనిపోకపోతే 10,000 మిగులుతుంది అనుకునే ఎమ్మెల్యే శ్రీకాళహస్తి మసూద్ రెడ్డి ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే రోజు 5 మంది చనిపోతే ₹50,000 ₹1,00,000 అట్లా అవుతున్నారు కాబట్టి. రెండోది, ఈరోజు ఆ శ్మశానాన్ని ఎంత వైభవంగా 2.5 కోట్లు పెట్టి స్టార్ట్ చేశాం. ఇంకా 25 కోట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది? కాశీ, గయా, కాళహస్తి మాత్రం తరపున వదిలేదు, చనిపోతే వదిలేదు. అది పోయింది. కొన్ని వేల సంవత్సరాలు వదిలేవు. మన చెవురెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటి తరపున కూడా వచ్చి కాళహస్తిలో వదిలేసిపోయారు. ఘాటు తయారు చేస్తున్నా, అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నా, దాదాపు 15 కోట్లు పెట్టి 7 to 7 40 కోట్లు పెట్టి రోడ్డు వేపిస్తున్నాం. మొన్న ఎవరు అంటా ఉన్నారు, 4 తిరిగేప్పుడు దేవుడికి చెయ్యి లాస్ట్ ఇయర్ నేను చైర్మన్ గా ఉన్నాను. వచ్చే సంవత్సరంలో శ్రీకాళహస్తిలో 4 వీధుల్లో అండర్ గ్రౌండ్ కరెంటు తీసుకొని వస్తానంటే ఎవరు నమ్మలా. ఎమ్మెల్యే చెప్తున్నాడు 15 కోట్లు న్యాయం చేస్తాడన్న. ఇప్పుడు